Hello everyone, hi my dear students. Welcome to the YouTube channel Unique Study Circle. This is your English educator Amir Ahmed. How are you all? ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. రైట్, గ్రాండ్ టెస్ట్లో లాస్ట్ సండే కండక్ట్ చేయబడిన గ్రాండ్ టెస్ట్లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏంటి, వాటి ఇంగ్లీష్ పార్ట్ యొక్క సొల్యూషన్స్ ఏంటి. విల్ ట్రై టు గెట్ ది సొల్యూషన్ పార్ట్ అండ్ విల్ ట్రై టు సీ ది అనాలిసిస్ ఆఫ్ ద పేపర్. విల్ ట్రై టు అనలైజ్ ది ఎంటైర్ పేపర్. ఓకే, చలో రైట్. అసలు ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తామనే స్ట్రాటజీ మీకు ఈ పేపర్ డిస్కషన్స్ తోటి చాలా క్లియర్గా అర్థమవుతుంది నన్ను. ఓకేనా? సో క్వశ్చన్స్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కలిపి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. దర్ బి 20 క్వశ్చన్స్. ఈ 20 క్వశ్చన్స్లో మీకు గ్రామర్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. యుల్ సీ వొకాబ్ క్వశ్చన్స్. విల్ ఆల్సో కమ్ అక్రాస్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్, ప్యాసేజ్ క్వశ్చన్స్. ఓకేనా? సో what I mean to say is whatever the questions that you see in this paper, these questions will be asked in all varieties of competitive examinations, in all sorts of exams. So ఒక్క పేపర్, ఈ పేపర్ కనుక మీరు చేయగలిగారు అంటే యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్. జస్ట్ గెట్ స్టార్టెడ్ దెన్. రైట్, చలో. ఈ పేపర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఒక పారాగ్రాఫ్ తోటి, ఒక ప్యాసేజ్ తోటి, రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్. సో వీడియో పాజ్ చేయండి, ఒకసారి ప్రాపర్గా దీన్ని చదువుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ స్టడీడ్ ఇట్. అలానే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇక్కడ కూడా ఉంది పారాగ్రాఫ్. రీడ్ ఇట్ కంప్లీట్లీ, చదువుకోండి. ఓకే, ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ ది ఎంటైర్ రీడింగ్ కాంప్రిహెన్షన్. నో, మీరు చదివేశారు కాబట్టి ఒకసారి నేను కూడా ప్రాపర్గా దీన్ని చదివేసి ఆ తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం కలిసి. వాట్ ఈస్ ఏ చలో, ఫస్ట్ క్వశ్చన్ ఆర్ ద ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 to 5. 5 క్వశ్చన్స్ ఒకటే పారాగ్రాఫ్ చేస్తే డైరెక్ట్గా 5 మార్క్స్. On May 2nd, 2018, severe dust storms and thunderstorms hit parts of Rajasthan, Uttar Pradesh and other adjoining regions. Explaining the reasons behind such severe weather system, M. Mohapatra, senior scientist with Indian Meteorological Department (IMD), said that the dust storms and thunderstorms are a result of nearly similar weather condition, right? Like intense heat. Areas that have moisture in the air experience thunderstorms, while those which don't have moisture experience dust storms. So what you observe going through the first paragraph of the essay, the entire discussion is actually about thunderstorms. Mottam comprehension thunderstorms gurinchi, and an entire discussion is about డస్ట్ స్టార్మ్స్, థండర్ స్టార్మ్స్ గురించి అండ్ డస్ట్ స్టార్మ్స్. ఈ డస్ట్ స్టార్మ్స్, థండర్ స్టార్మ్స్ అనేవి జనరల్గా ఎందుకు వస్తాయి అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ అయితే ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది, మోహపాత్ర అని చెప్పేసి. ఎవరు అతను? సైంటిస్ట్ ఇన్ IMD, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, ద సేమ్ ఏజెన్సీ దట్ ఫోర్కాస్ట్ వెదర్. ఓకేనా? చలో రైట్ గైస్. ఆల్ సచ్ కండిషన్స్ వర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఆన్ దాట్ డే. ద రీజన్ హ్యాడ్ మాయిస్ట్ ఈస్టర్లీ విండ్స్. రైట్, మీకు కనిపించకపోవచ్చు, అందుకే వైపు చదువుతాం. ఓకేనా? Easterly winds coming from the Bay of Bengal, and there was western disturbance system too. Okay, see, thunderstorm ki dust storm ki difference enti ante, thunderstorm ante urumulu merupulto koodina oka varsham. Dust storm ante enti ante tufane, kakapothe వచ్చే తుఫాను వర్షంలో రాకుండా మొత్తం దుమ్ము ధూళితో వస్తుంది. డ్రైగా వస్తేనేమో డస్ట్ స్టార్మ్, వెట్గా వస్తే వర్షంతో వస్తేనేమో థండర్ స్టార్మ్. రెండు కూడా దేనివల్ల అవుతాయి అంటే హై టెంపరేచర్స్ వల్ల అవుతాయి, ఇంటెన్స్ హీటింగ్ వల్ల అవుతాయి. ఎప్పుడైతే ఇంటెన్స్ హీట్ ఉంటుందో అక్కడ ఇది జరిగే ఛాన్స్ ఉంది. రెండు కూడా గాల్లో కనుక మాయిశ్చర్ ఉంది అంటే అక్కడ వర్షం పడుతుంది. మాయిశ్చర్ లేని గాలి ఉందనుకోండి, వేడి గాలులు దుమ్ము దూరితో ఉండే థండర్ స్టార్మ్స్ కాకుండా ఏమొస్తాయంటే డస్ట్ స్టార్మ్స్ వస్తాయి. ఆ కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాయి ఒకరోజు. ఏ రోజు అది? ఆన్ May 2nd. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో డస్ట్ స్టార్మ్స్, థండర్ స్టార్మ్స్ రెండు వచ్చాయంట. చలో, ద రీజన్ హ్యాడ్ మాయిస్ట్ ఈస్టర్లీ విండ్స్ కమింగ్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ నుంచి చూస్తేనేమో మాయిశ్చర్ వచ్చింది, అండ్ దెర్ వాస్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ సిస్టమ్ టు. వెస్టర్న్లో చూస్తే డ్రై క్లైమేట్ కూడా కనిపించింది. ఓకేనా? ఆల్ దిస్ టుగెదర్ ట్రిగర్డ్ ద ఈవెంట్స్ ఆన్ May 2nd. హీ యాడెడ్. May 2nd రోజు డస్ట్ స్టార్మ్స్, థండర్ స్టార్మ్స్ రావడానికి ఇవన్నీ కూడా కారణాలు అని చెప్తున్నాం. In simple terms, dust storms can be explained as a phenomena when strong winds carry dust over an extensive area. Dust storms ఎప్పుడు వస్తాయంటే బాగా గాలి వీసేటప్పుడు ఎక్స్టెన్సివ్ ఖాళీ ఏరియా దొరికినప్పుడు అక్కడ ఉన్న దుమ్ము మొత్తం వేస్తే అక్కడ డస్ట్ స్టార్మ్ వస్తుంది. అంతే, చాలా ఈజీ. యాజ్ ఫార్ యాజ్ ద టైమింగ్ ఆఫ్ దేర్ అకరెన్స్ ఇస్ కన్సర్న్డ్, మోహపాత్ర stated that there is no deviation in time of occurrence of a dust storm and thunderstorm activity, as they occur usually peak in the pre-monsoon period. టైం విషయానికి వస్తే ఇప్పుడు జరిగిన May 2nd అనే టైం ఏదైతే ఉందో, May 2ndకి డస్ట్ స్టార్మ్, థండర్ స్టార్మ్ రావడం అయితే చూస్తే, ఫోకసింగ్ ఆన్ ద అక్కరెన్స్ ఆఫ్ ద
occurrence of these incidents and the timing of that occurrence ఈజ్ నాట్ పెక్యూలియర్. ఇది కామన్ టైం అని చెప్పేసి అంటాం. ఇది పీక్గా జనరల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రీ మాన్సూన్ పీరియడ్లోనే జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ప్రీ మాన్సూన్ పీరియడ్. ఓకేనా, ప్రాపర్ టైమింగ్లోనే జరిగింది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం అంతే, రైట్. దీస్ ఈవెంట్స్ హ్యాపెన్ బిట్వీన్ మార్చ్ అండ్ మే ఓన్లీ. ఎక్కువగా థండర్ స్టార్మ్స్ లేకపోతే డస్ట్ స్టార్మ్స్ అనేవి ప్రీ మాన్సూన్ పీరియడ్ మార్చ్ అండ్ మేకి మధ్యలో జరుగుతాయి అని చెప్తున్నాం. వెరీ నైస్. ఇన్ ద ప్రీ మాన్సూన్ పీరియడ్ టెంపరేచర్ చదువుతుండండి. ఇన్ ద ప్రీ మాన్సూన్ పీరియడ్ టెంపరేచర్స్ ఆర్ వెరీ హై, అరౌండ్ 44-45 degrees Celsius అండ్ లీడ్ టు సచ్ యాక్టివిటీస్. ఎక్కువగా ప్రీ మాన్సూన్ పీరియడ్స్లో టెంపరేచర్స్ పీక్ స్టేజ్లో ఉంటాయి. ప్రీ మాన్సూన్ పీరియడ్ అంటే ఏంటి అంటే మాన్సూన్ రాక జరిగేదానికంటే ముందు. నైరుతి ఋతుపవనాలు అంటాం కదా, నైరుతి ఋతుపవనాలు రావడం కంటే జస్ట్ ముందు టెంపరేచర్స్ పీక్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నట్టు ఎండలు ఎండింగ్ స్టేజ్లో చాలా పీక్లో ఉంటాయి. ఓకేనా, 44-45 degrees. అండ్ ఈసారి చూస్తే 54 రికార్డ్ స్టేజ్లో వచ్చినాయి. ఇసాను దాట్స్ కరెక్ట్. ఓకే, సో ప్రీ మాన్సూన్ పీరియడ్ అనమాట. ఒకసారి మాన్సూన్ టచ్ అయ్యిందంటే వర్షాలు పడతాయి మళ్ళీ, రైట్. ఎక్కువగా ఈ టైంలో ఇట్లాంటి థండర్ స్టార్మ్స్, డస్ట్ స్టార్మ్స్ కనిపిస్తాయి. ఈవెన్ యాజ్ డస్ట్ స్టార్మ్స్ అండ్ థండర్ స్టార్మ్స్ ఆర్ అ కామన్ ఫ్యూచర్, every year there has been no focused work on studying the ట్రెండ్స్ రిలేటెడ్ టు ఇట్. ఓకే, ఇది చాలా ఎక్కువగా వచ్చినా కూడా అసలు ఇవి ఎలా జరుగుతాయి, ఎందుకు వస్తాయి, ఏ ప్యాటర్న్లో వస్తాయి అనే ట్రెండ్ స్టడీ అయితే ఇప్పటివరకు చదవలేదు. ఓకేనా, ఎక్కువగా స్టడీ వాటిని చేయలేదు, ట్రెండ్స్ మనకి తెలియదు. ఓకే, ఇన్ ద కమింగ్ ఇయర్స్ దేర్ కుడ్ బి మోర్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఇంటెన్స్ థండర్ స్టార్మ్స్ అండ్ శాండ్ స్టార్మ్స్ ఆర్ డస్ట్ స్టార్మ్స్, బట్ దే హ్యావ్ టు బి స్టడీడ్ ఇన్ డీటెయిల్ లుకింగ్ ఎట్ ద డేటా ఆఫ్ ఓవర్ 30-40 years టు నోటీస్ అ ట్రెండ్. ఒక ట్రెండ్ కనుక కావాలి అంటే రాబోయే టైంలో ఇన్ ద అప్కమింగ్ పీరియడ్ ద అక్కరెన్స్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ ఆర్ ద అక్కరెన్స్ ఆఫ్ డస్ట్ స్టార్మ్స్. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ దీస్ ఎలిమెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ వై దీస్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ హౌ ఆర్ దీస్ హ్యాపెనింగ్, మనం స్టడీ చేయాలి అంటే వీ నీడ్ టు టేక్ ద డేటా ఆఫ్ 30-40 years ఇంటూ అకౌంట్. మొత్తం 30-40 yearsలో ఎప్పుడు థండర్ స్టార్మ్స్, డస్ట్ స్టార్మ్స్ వచ్చాయి చూస్తే ఒక ట్రెండ్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది. ఆ స్టడీ ఈజ్ నీడెడ్, బట్ స్టడీ ఎవరు చేయట్లేదు. ఓకే, వర్క్ హ్యాస్ బీన్ మోర్ ఆర్ లెస్ కన్ఫైన్డ్ టు సైక్లోన్స్ అండ్ మాన్సూన్ సిస్టమ్స్, బట్ నాట్ మచ్ ఆన్ డస్ట్ స్టార్మ్స్. ఎక్కువగా సైక్లోన్స్ ఎలా వస్తాయి అనే దాని మీద స్టడీ ఉంది, అండ్ మాన్సూన్ సిస్టమ్ ఎలా వస్తాయి, ఋతుపవనాలు ఎలా వస్తాయి దాని మీద స్టడీ బాగానే చేస్తున్నారు. కాకపోతే డస్ట్ స్టార్మ్స్ పైన ఎక్కువ స్టడీ లేదు. ఇట్ నీడ్స్ స్టడీడ్. ఓకేనా, స్టడీడ్ ఆర్ ఇట్ నీడ్స్ స్టడీ యాడెడ్. ఓకేనా, ఇక్కడ కావాల్సిన ఏంటంటే ఇది యాడెడ్. ఓకేనా, OTT ఉండదు ఇక్కడ తీసేసేయండి ఇది. ఓకేనా, యాడెడ్ మొహపాత్ర, రైట్. సో స్టడీ అయితే అవసరం ఉంది డస్ట్ స్టార్మ్స్ విషయంలో అని మొహపాత్ర యాడ్ చేశారు చెప్పారు. ఓకే, చలో నెక్స్ట్ వచ్చేద్దాం. ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ కాస్డ్ బై ద థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఇన్ ఇండియా కెన్ బి గేజ్డ్ ఫ్రమ్ ద డేటా ఆఫ్ ఇండియాస్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ థండర్ స్టార్మ్స్ వల్ల ఎంత జరుగుతుంది, ఎంతమంది నష్టపోతున్నారు ఎకనామికల్ టర్మ్స్లో, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, అండ్ హౌ మచ్ ఈస్ ద డ్యామేజ్ దట్ ఈస్ రియలీ కాస్డ్ బై థండర్ స్టార్మ్స్. ఇది చూడాలి అంటే మనం దేని డేటా చూడాల్సిన అవసరం ఉందంటే ఇండియా యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటాని చూడాల్సిన అవసరం ఉంది. ఓకేనా, యాజ్ పర్ ద NCRB డేటా కంపేర్డ్ టు అదర్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్, ఫ్లడ్స్ ఆర్ హీట్ వేవ్స్, లైట్నింగ్ కిల్స్ మోర్ పీపుల్ ఇన్ ఇండియా. అబ్జర్వ్ చేస్తే సైక్లోన్స్, తుఫాను వల్ల, థండర్ స్టార్మ్స్ వల్ల అండ్ ఫ్లడ్స్ వల్ల, హీట్ వేవ్స్ వల్ల చనిపోయే మనుషుల కంటే ఎక్కువగా మనుషులు ఎక్కువ దేని వల్ల చనిపోతున్నారంటే లైట్నింగ్ వల్ల, మెరుపుల వల్ల కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మెరుపు పడినప్పుడు చాలామంది చనిపోతారు, లైట్నింగ్ వచ్చినప్పుడు. ఓకేనా, ఎస్, పిడుగులు అంటాం, ఉరుములు, పిడుగులు ఎగ్జాక్ట్లీ పిడుగులు అంటాం అనుకుంటా. పిడుగులు పడ్డప్పుడు ఎక్కువగా మనుషులు చచ్చిపోతూ ఉంటారు, అవునా కదా, రైట్. సో దాన్ని మనం అంటాం లైట్నింగ్ అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ అట్లీస్ట్ 25% ఆఫ్ ద 10,000 ఫైట్ అండ్ యాక్సిడెంటల్ డెత్స్ attributable to forces of nature in 2015 were due to lightning. ఎక్కువగా చూస్తే 25% ఆఫ్ ద యాక్సిడెంటల్ డెత్స్ చూస్తే అవన్నీ దేనివల్ల అయినాయి అంటే లైట్నింగ్ వల్లనే అయ్యాయి అంట. ఓకేనా, 25% అంటే మరి చిన్న నెంబర్ కాదు కదా, 25% కొంచెం పెద్ద నెంబరే. ఓకేనా, నౌ ఇట్ ఈస్ అ కన్సర్నింగ్ ఆస్పెక్ట్. లైటనింగ్ కొంచెం డేంజర్ అనమాట, పిడుగులు పట్టి చనిపోతారు చాలామంది. ద నంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు లైట్నింగ్ హ్యాస్ కాన్స్టాంట్లీ రిమైన్డ్ ఓవర్ 2,000 ఎవ్రీ ఇయర్లో అప్రాక్సిమేట్గా 2,000 మెంబర్స్ లైట్నింగ్ వల్లనే చనిపోతున్నారంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ సీరియస్లీ అండ్ మెజర్స్ ఆర్ సపోజ్ టు బి టేకెన్ టు ప్రివెంట్ దోస్ డెత్స్. ఓకేనా, చాలా మై డియర్. ఓకే, సో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్? క్వశ్చన్ నెంబర్ 1, లెట్స్ ఆన్సర్ టుగెదర్. మీ ఆన్సర్ ఏంటి క్వశ్చన్కి? క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ది ఆన్సర్? ద ప్యాసేజ్ ఈజ్ మెయిన్లీ అబౌట్ దేని గురించి ప్యాసేజ్? ఆ డస్ట్ స్టార్మ్ ఇన్ రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్లో వచ్చిన డస్ట్ స్టార్మ్ గురించా? మెయిన్ మ్యాటర్ ఏంటి? డస్ట్ స్టార్మ్స్ అండ్ థండర్ స్టార్మ్స్. థండర్ స్టార్మ్ ఇన్ రాజస్థాన్లోనే వచ్చిందా
ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఓన్లీ డస్ట్ స్టామేనా? ద డ్యామేజ్ కాస్డ్ బై థండర్ స్టామ్స్ వల్ల వచ్చే డ్యామేజ్ వల్ల గురించా? దేని గురించి అంటే ఇట్స్ యాక్చువల్లీ అబౌట్ బోత్. ఇట్స్ అబౌట్ డస్ట్ స్టామ్స్, ఇట్స్ అబౌట్ థండర్ స్టామ్స్. ఇది మెయిన్ ఆస్పెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 పెట్టండి. వాట్ ఈస్ దిస్ ఎంటైర్ ప్యాసేజ్ అబౌట్? ఇట్స్ అబౌట్ డస్ట్ స్టామ్స్ అండ్ థండర్ స్టామ్స్, రెండింటి గురించి కూడా ఉంది. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చదివితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ప్యాసేజ్? నిజం కానిది ఏది? విచ్ ఈస్ ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? That has been asked. Question number 1. The western disturbances cause dust storms in Rajasthan and nearly or nearby regions. Western disturbances వల్ల వస్తాయి అండ్ ఈస్టర్న్ విండ్స్ వల్ల కూడా వస్తాయని చెప్పాం. దిస్ ఇస్ ట్రూ. Both dust storms and thunder storms occur due to similar weather conditions like intense heat. Intense heat వల్ల వస్తాయి. This was also mentioned. Right. 1 to done. Option 3. Thunder storms occur where the air is dry. Thunder storms వచ్చేవి, thunder storms వర్షాలు పడి వచ్చే పెద్ద పెద్ద తుఫాన్లు ఇట్లాంటివి వచ్చేవి. థండర్ స్టామ్స్ అనేవి డ్రై టెంపరేచర్స్ ఉన్నప్పుడు వస్తాయా, వెట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు వస్తాయా? వర్షాలు బాగా పడేది వెట్ టెంపరేచర్స్లో. డ్రై టెంపరేచర్స్ ఉన్నప్పుడు వచ్చేది థండర్ స్టామ్ కాదు, ఇట్ ఈస్ డస్ట్ స్టామ్. ఎస్ ఆర్ నో? సో ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఇన్ ప్లేస్ ఆఫ్ డస్ట్ స్టామ్ థండర్ స్టామ్ వాస్ గివెన్. ఎస్ ఆర్ నో? అయితే అలా చూస్తే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది ఇన్కరెక్ట్ అనమాట. సైక్లోన్స్ అండ్ మాన్సూన్ సిస్టమ్స్ హ్యావ్ బీన్ స్టడీడ్ మోర్ దెన్ డస్ట్ స్టామ్స్ అండ్ థండర్ స్టామ్. సైక్లోన్స్ మాన్సూన్ సిస్టమ్స్ని స్టడీ చేశారు డస్ట్ స్టామ్స్ థండర్ స్టామ్స్ కంటే ఎక్కువ. ఇది కరెక్టే కదా, రైట్? సో దిస్ ఇస్ ట్రూ. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్? ఆప్షన్ 3 ఈస్ ఫాల్స్. ఓకే, ఈజీనా? క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఆన్సర్ చేసేసి ఉంటారు అనుకుంటున్నాను. రైట్. అమాంగ్ ద న్యాచురల్ డిజాస్టర్స్ విచ్ ఈస్ ద హైయెస్ట్ కిల్లర్ ఇన్ ఇండియా? ఎక్కువగా ఏ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల మనుషులు చనిపోతున్నారు అనేది క్వశ్చన్. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి, మీరు అసలు ఏమాత్రం ఇబ్బంది పడకండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్యాసేజ్ క్వశ్చన్స్ అయితే ఇన్ మై ఒపీనియన్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ వెరీ సింప్లీ ఇన్ అ వెరీ సింపుల్ మేనర్ ఇన్ ది ఎగ్జామినేషన్. దర్ ఆల్ ఈజీ క్వశ్చన్స్ మై డియర్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్స్ లై ఇన్ ద ప్యాసేజ్ ఇట్ సెల్ఫ్. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ గెట్ ఆస్క్డ్. చాలాసార్లు ఏ క్వశ్చన్స్ వస్తాయి? సో చెప్పండి. అమాంగ్ ద న్యాచురల్ డిజాస్టర్స్ విచ్ ఈస్ ద హైయెస్ట్ కిల్లర్? ఎక్కువగా న్యాచురల్ డిజాస్టర్స్లో వేటి వల్ల మనుషులు ఎక్కువ చనిపోతున్నారు? హీట్ వేవ్సా, లైట్నింగా, సైక్లోన్సా, ఫ్లడ్సా? ఇట్ ఈస్ మెన్షన్ క్లియర్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్. లైట్నింగ్ వల్ల ఎక్కువ చనిపోతున్నారు. వి సెడ్ 25% ఆఫ్ ద న్యాచురల్ డెత్స్ ఆర్ ది యాక్సిడెంటల్ డెత్స్ కెన్ బి అట్రిబ్యూటబుల్ టు లైట్నింగ్. దట్స్ రైట్. ఓకేనా? సో ఆన్సర్ ఏం కావాలి మరి? లైట్నింగ్ కావాలి. ఆన్ అన్ యావరేజ్ 2000 మెంబర్స్ కూడా చనిపోతారని చెప్పాం. ఎస్ఆర్ లాస్ట్లో పారాగ్రాఫ్ మీరు చూడండి, ప్రాపర్గా కనిపిస్తుంది. రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4. వెన్ డూ డస్ట్ స్టామ్స్ అండ్ థండర్ స్టామ్స్ జనరలీ ఎక్కువగా ఎప్పుడు జరుగుతాయి? ప్రీ మాన్సూన్ పీరియడ్. ఇంకేంటి డైరెక్ట్గా? ఓకేనా? సో మాన్సూన్స్ వచ్చే దానికంటే ముందు, ఋతుపవనాలు వచ్చేదానికంటే ముందు ఎక్కువగా జరుగుతాయి. ఆఫ్టర్ ద రెయిన్సా, డ్యూరింగ్ ద వింటర్సా, లేకపోతే డ్యూరింగ్ మాన్సూనా? ప్రీ మాన్సూన్ పీరియడ్లో జరుగుతాయి. దిస్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆ డస్ట్ స్టామ్ మెయిన్లీ అకర్స్ డ్యూ టు. డస్ట్ స్టామ్ ఎక్కువగా ఎందుకు జరుగుతుంది? ఇంటెన్స్ హీట్ వల్ల జరుగుతుంది, అవునా కదా? రైట్. చాలా ఎక్కువగా హీట్ ఉండడం వల్ల. మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్లో మాయిశ్చర్ ఉంటే వర్షాలు పడతాయి. ఈస్టర్లీ విండ్స్ వలన, లేకపోతే ఎక్స్ట్రీమ్ కోల్డ్ వలన? ఆన్సర్ ఏంటి అంటే ఇంటెన్స్ హీట్ ఉండడం వల్ల డస్ట్ స్టామ్స్ వస్తాయి. దిస్ ఈజ్ మెన్షన్డ్. విత్ దిస్ ఐ గెస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్. రైట్. మీరు ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి రీడింగ్ కాంప్రిహెన్షన్ కష్టంగా అనిపించింది? ఆనెస్ట్లీ స్పీకింగ్ దిస్ ఈజ్ నాట్ డిఫికల్ట్. వెరీ ఈజీ గైస్, వెరీ వెరీ ఈజీ. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. The student apologized the teacher for the delay in submitting the assignment. ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని అండర్లైన్ చేసేసి దాని కింద ఉన్న ఆప్షన్స్ ఇచ్చారు అంటే ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే యూ నీడ్ టు ఇంప్రూవ్ ద సెంటెన్స్. ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అంటాం, అండ్ టు బి ఎగ్జాక్ట్ వి కాల్ దెమ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. రెడీయా మీరు? ఈ క్వశ్చన్ ఇలా ఆన్సర్ చేయాలి. ఓకే, ద స్టూడెంట్ అపాలజైజ్ టు టీచర్. ద ఓన్లీ థింగ్ దట్ అ స్టూడెంట్ నీడ్స్ టు నో హియర్ ఈస్ the verb apologize will always be followed by preposition to. apologize అనే verb వస్తే యూజువల్గా మీకు apologized to అనేది కనిపించాలి. apologize to someone. ఓకే, సో ద preposition usage is not actually happening in the given sentence. to is missing. అంటే ఇది రైటా మరి రాంగా? ఇది రాంగా. ఎక్కడుంది మరి? నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డా? నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ ఎప్పుడు చెప్తామంటే ఇక్కడ ఇచ్చింది కరెక్ట్ అయినప్పుడు. ఇది రాంగ్ అయితే మరి ఇది కూడా రాంగ్. సబ్స్టిట్యూషన్ ఈజ్ రిక్వైర్డ్. వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ టు. ఈజ్ అపాలజైజింగ్ ద టీచర్ వస్తుందా? నాట్ రిక్వైర్డ్. కంటిన్యూస్ టెన్స్ అక్కర్లా. హ్యాస్ అపాలజైజ్డ్ వస్తుందా? నాట్ రిక్వైర్డ్. సో ఆన్సర్ ఏం కావాలి? అపాలజైజ్డ్ టు ద టీచర్. సో అపాలజైజ్తో టు కనిపించే ఒకే ఒక యునీక్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 3.
Choose that option as the answer. I hope this is clear. Apologized to someone. Apologize to someone. So some verbs take prepositions, and preposition related questions usually get asked in the exams. You better be ready. ఓకేనా, రెడీగా ఉన్నాను. చాలా ఈజీ నాన్న, కష్టం కాదు, చాలా ఈజీ, నేర్చుకోండి. ఐ హ్యావ్ బీన్ వండరింగ్ ఎట్ టేకింగ్ స్కేటింగ్ యాజ్ అ హాబీ. స్కేటింగ్ని నా హాబీలో మలుచుకోవడానికి నేను ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఐ హ్యావ్ బీన్ వండరింగ్ ఎట్ టేకింగా, లేకపోతే ఐ హ్యావ్ బీన్ వండరింగ్ ఆన్ టేకింగ్ టూనా, అబౌట్ టేకింగ్ అప్ప, టు టేక్ అప్ప. See guys, I have been wondering. We always wonder about something. I guess this question can also be answered using the knowledge of preposition. Wonder is a verb that takes preposition about after it. So I am wondering అన్నాక మీరు అనాల్సింది ఏంటి అంటే wonder about something. ఓకేనా, రైట్. నేను ఆలోచిస్తున్నా దీని గురించి అని చెప్పాలంటే I am wondering about something. About preposition is required. So say I have been wondering about taking up. That could be correct. That has to be correct. So Miranali, I have been wondering about taking up. You don't see any other options that contain about preposition in them. చూడండి ఇక్కడ టు టేకప్ కనిపిస్తుంది, టు కాదు, ఆన్ ఉంది, ఆన్ కాదు. ఓకేనా, అబౌట్ ఈస్ రిక్వైర్డ్, అబౌట్ ఈస్ యూస్డ్ హియర్. ఓకేనా, ఎట్ ఈజ్ ఇన్కరెక్ట్, ఎట్ రాంగ్ అన్నప్పుడు ఆప్షన్ 4 కూడా రాంగ్. సో ఆన్సర్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, ఆప్షన్ 2. సో మీనింగ్ ఏంటి ప్రాపర్గా? మీనింగ్ ఏంటంటే ఐ హ్యావ్ బీన్ వండరింగ్ అబౌట్ టేకింగ్ అప్ స్కేటింగ్ యాజ్ అ హాబీ. స్కేటింగ్ అనే దాన్ని నా హాబీలో మలుచుకుందాం అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. ఓకేనా, రైట్, దాట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హీ ఈజ్ నాట్ సో ఫ్రెండ్లీ లైక్ షీ ఈజ్. ఓకేనా, హీ ఈజ్ నాట్ సో ఫ్రెండ్లీ లైక్ హీ ఈజ్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ యూ రైట్ ద ఎక్స్ప్రెషన్ సో ఫ్రెండ్లీ లైక్, సో ఫ్రెండ్లీ లైక్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్. ఎందుకు? ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది నన్ను. అదేంటి అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ సో యూస్ చేసామంటే సోకి కనెక్షన్లో మనం యూస్ చేయాల్సింది ఏంటి అంటే సో లైక్ కాదు. దెర్ ఈజ్ నో సచ్ యూసేజ్ కాల్డ్ సో లైక్ నన్ను. దెర్ ఈజ్ అ యూసేజ్ కాల్డ్ సో యాజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు 2 కాంబినేషన్స్ కనిపిస్తాయి యూజువల్గా. యాజ్తో కనిపిస్తే ఇంకొక యాజ్ యూసేజ్ రావాలి, 1 కాంబినేషన్, యాజ్ యూసేజ్. అండ్ ఇంకోటి చూస్తే సోతో కూడా మీకు ఒక కాంబినేషన్ వర్డ్ కనిపించవచ్చు, దట్ ఈస్ సో యాజ్. ఓకేనా, బట్ దెర్ ఈజ్ నో సచ్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ యాజ్ లైక్. ఇంగ్లీష్లో యాజ్ లైక్ అనే ఎక్స్ప్రెషన్ లేదు, అండ్ సో లైక్ అనే ఎక్స్ప్రెషన్ కూడా లేదన్న. ఓకేనా, మరి ఇది కూడా రాంగ్. సో ఈజీగా ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. యాజ్తో యాజ్ రావాలి, సోతో కూడా యాజ్ రావాలి. ఈ పాయింట్ చూసిన వెంటనే నేను చెప్తా, సో ఫ్రెండ్లీ లైక్ అనకూడదు, ఏమనాలంటే సో ఫ్రెండ్లీ యాజ్ అనాలి. సో ఇప్పుడు చూస్తే లైక్ని నేను రిమూవ్ చేయాలి, యాజ్ పెట్టాలి. సో ఆప్షన్ ఏం కావాలి? 1. ఓకేనా, సో చూడండి వేరే ఎందుకు కరెక్ట్ కాదు. యాజ్ ఫ్రెండ్లీ లైక్, ఐ సైడ్ యాజ్ లైక్ రాదు కదా, దట్స్ వాట్ ఐ సైడ్. యాజ్తో లైక్ రాదు, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆల్రెడీ సోతో లైక్ ఉంది, ఇది కూడా కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఫ్రెండ్లీ దాట్ వస్తుందా? యా, దాట్ ఈస్ పాసిబుల్. ఓకేనా, సో ఫ్రెండ్లీ రాసిన తర్వాత మీరు దాట్ రాయొచ్చు, బట్ దాట్ తర్వాత ఒక డిస్క్రిప్షన్ కనపడాలి. ఇక్కడ మీకు సో తర్వాత దాట్ వచ్చే ఛాన్స్ ఇక్కడ లేదు. ఓకేనా, హీ ఈజ్ నాట్ సో ఫ్రెండ్లీ లైక్ ఆర్ యాజ్ షీ ఈజ్ అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దాట్ వచ్చిన తర్వాత బేసికలీ రావాలి ఒక డిస్క్రిప్షన్. ఏం రావాలి? డిస్క్రిప్షన్. బట్ ఈ స్టేట్మెంట్లో యాక్చువల్గా పర్పస్ డిస్క్రిప్షన్ చెప్పేది కాదు. ఈ స్టేట్మెంట్లో యాక్చువల్గా పర్పస్ కంపారిజన్ చేయడం. మీకు అర్థమైందా మ్యాటర్? కంపారిజన్ ఏ విషయంలో చేస్తున్నాను మనం? ఏ విషయంలో? ఫ్రెండ్లీగా ఉండడంలో. ఓకేనా, అతను అంత ఫ్రెండ్లీ కాదు ఆమెలాగా, అతను ఆమె అంత ఫ్రెండ్లీ కాదు అని చెప్పేటప్పుడు దెర్ ఈస్ కంపారిజన్. అండ్ ద సెన్స్ ఆఫ్ కంపారిజన్ వీ డోంట్ యూస్ సో దాట్ యూస్ చేయము కంపారిజన్ కోసం. ఓకేనా, ఏం యూస్ చేస్తాం మరి? యూస్ చేస్తాం సో యాజ్. యాజ్ సో యాజ్ రెండు కూడా దేనికోసం వాడతారంటే కంపారిజన్ కోసం వాడతారు. రిమెంబర్ దిస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఎస్ ఆర్ నో? డన్. ఆన్సర్ ఏం కావాలి క్వశ్చన్కి అంటే ఆన్సర్ ఆప్షన్ 1. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్. క్వశ్చన్ నెంబర్ 9. యూ నీడ్ టు సైన్ దీస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బై ఇంక్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సైన్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ I am not supposed to say you need to sign on these important documents. I am not supposed to say on these important documents. First question that can be asked in the exam, ఒకటి క్వశ్చన్ ఇలా కనిపించే ఛాన్స్ ఉందండి. మీరు రెడీగా ఉండాలి కదా, ఎలా క్వశ్చన్ ఇచ్చినా కూడా. ఇలా వచ్చినా దీన్ని మీరు రాంగ్ అని చెప్పండి, బికాస్ సైన్ ఆన్ ఈజ్ అ రిడెండెంట్ ఎక్స్ప్రెషన్. సైన్తో ఆన్ అనే ప్రిపోజిషన్ యూజువల్గా రాయము, డైరెక్ట్గా అంటాం సైన్ దీస్ డాక్యుమెంట్స్ అంతే. ఒకటి ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సెకండ్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ చేసేటప్పుడు కూడా మీరు ఏ ఇంక్ యూజ్ చేసి చేస్తారు అని చెప్పాలనుకుంటే కనుక సైన్ దీస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ డాష్ ఇంక్. ఓకేనా, అంటే అక్కడ బ్లూ ఇంకా బ్లాక్ ఇంకా రెడ్ ఇంకా ఒకవేళ ఉందే అనుకోండి, ఈ పర్టికులర్ ఇంక్లో చేయండి అని చెప్పాలంటే వీ డోంట్ యూస్ ద ప్రిపోజిషన్ బై ఓవర్ దేర్.
బై ఇన్ ఇంక్ అని అన్నాము, మనం ఏమంటామంటే ఇన్ ఇంక్ అంటాం. ఏమంటాం మనం? ఇన్ ఇంక్. సైన్తో యూజ్ చేసే ప్రిపోజిషన్ ఇన్ ఎప్పుడంటే దాని తర్వాత ఇంక్ అనే వర్డ్ కనిపిస్తాయి. రెడ్ ఇంక్, బ్లూ ఇంక్, బ్లాక్ ఇంక్ కనిపించినప్పుడు ఇన్ అనేది యూజ్ చేయాలి. సో సైన్ దీస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ఇంక్. ఆర్ ఒకవేళ ఇక్కడ ఇంక్ లేకుండా కలరే మెన్షన్ చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ చేయండి రెడ్ కలర్తో మాత్రమే అని చెప్పాలంటే ఇన్ రెడ్ అంటాం. ఏమంటాం మనం? ఇన్ రెడ్. ఇన్ రెడ్ ఇంక్ ఉంటే ఇంకా మంచిది. ఇన్ రెడ్ అన్నా కూడా హ్యాపీగా ఉండండి. ఇది ఏమాత్రం కూడా డిఫికల్ట్ కాదండి, చాలా ఈజీ. మీ అందరికి ఈజీగా అనిపిస్తుంది సార్? నో, దాట్స్ కరెక్ట్. సో సైన్ దీస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్ రెడ్, ఇన్ బ్లూ, ఇన్ బ్లాక్, ఇన్ ఇంక్, బట్ నాట్ బై. బై రాదు, ఆన్ రాదు, ఎట్ రాదు. నో అదర్ ప్రిపోజిషన్స్ ఆర్ కరెక్ట్. సో సైన్తో ఇంక్ కేసులో వచ్చే ప్రిపోజిషన్ ఇన్ అన్నమాట. ఓకే, ఎవరికి ఇంగ్లీష్ కూడా డిఫికల్ట్ కాదు, చాలా చాలా ఈజీ అండి, ఇది అర్థమవుతుంది. సార్ నో, మీ ప్రిపరేషన్లో మీతో పాటు నేను కూడా ఉంటాను. చలో, ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇచ్చిన స్టేట్మెంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అది చెప్పండి. ఓకేనా? చలో, క్వశ్చన్ నెంబర్ 10. వన్స్ అపాన్ అ టైమ్ అ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ హెస్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ అ పూర్ ఫార్మర్. ఓకే, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి. ఇట్స్ అబౌట్ the understanding of this phrase. Whenever we tell stories about past, we use an expression called once upon a time. ఒకప్పుడు, ఒకానొకప్పుడు అని చెప్పాలి అంటే జనరల్గా మనం వన్స్ అపాన్ అ టైం వాడతాం. అండ్ వెన్ వీ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్ వీ గెట్ అ హింట్ దాట్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ యాక్చువల్లీ అ పాస్ట్ ఈవెంట్. ఇది చూసిన వెంటనే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మనం మాట్లాడబోయే ఈవెంట్ ఒక పాస్ట్ ఈవెంట్. పాస్ట్ ఈవెంట్ని పాస్ట్ టెన్స్లో చెప్పాలని మోర్ ఓవర్ the action that we are using or taking up in this sentence, the action that is involved in the sentence is already completed. అవునా కదా? గతంలో కంప్లీట్ అయిపోయిన ఒక యాక్షన్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తున్నాం. వన్స్ అపాన్ అ టైం, ఒకప్పుడు ఒక పని జరిగింది, ఒకప్పుడు ఒక విషయం జరిగింది. వన్స్ అపాన్ అ టైం సంథింగ్ హ్యాపెండ్ చెప్పేటప్పుడు టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ ఈస్ ఇన్ పాస్ట్ అండ్ దట్ ఈస్ కంప్లీటెడ్ వి యూజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ వర్డ్. మనం ఏం చేస్తామంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనా? కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ పాస్ట్ రెఫరెన్స్ కావాలి అంటే వి యూస్ సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ సింప్లీ గోస్ లైక్ దిస్: సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ పెడితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇచ్చిన క్వశ్చన్లో ఏంటి? వన్స్ అపాన్ అ టైమ్ అ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ హ్యాస్ ఫాలెన్ ఇన్ లవ్. హ్యాస్ ఫాలెన్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ రాంగ్ మై డియర్. ఓకేనా? ఇక్కడే ప్రాబ్లం ఉంది. The usage of has fallen indicates that the given sentence is actually written in present perfect. ఇవ్వబడిన సెంటెన్స్ ఉంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో, నాకు కావాలి సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే హ్యాస్ ఫాలెన్ తీసేసి హ్యాస్ ప్లస్ V3 తీసేసి సబ్స్టిట్యూట్ చేస్తా అక్కడ V2 పెట్టాలి. అంటే ఫాల్కి పాస్ట్ టెన్స్ చెప్పాలి. ఫాల్ అనేది కనుక V1 అయితే ఫాల్కి V2 ద సెకండ్ ఫామ్ చెప్తే మార్క్ వస్తుంది. ఫాల్కి పాస్ట్ టెన్స్ అవుతుంది ఫెల్. ఈ వర్డ్ పెట్టేస్తే సరిపోద్ది, సబ్జెక్ట్ ప్లస్ V2. సో హ్యాస్ ఫాలెన్కి బదులు సబ్స్టిట్యూట్ చేయండి ఫెల్. ఓకేనా? సింపుల్. ఇక్కడ హ్యాస్ ఫాలెన్ ప్లేస్లో ఇక్కడ పెట్టేస్తాం మనం ఫెల్. ఓకేనా? అ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ ఫెల్ ఇన్ లవ్ విత్ అ పూర్ ఫార్మర్. ఒక పూర్ ఫార్మర్తో ప్రేమలో పడింది. ప్రిన్సెస్ రాకుమారి అనమాట. సో హ్యాస్ ఫాలెన్ ప్లేస్లో ఫెల్ రావాలంటే ఇక్కడ మిస్టేక్ ఉంది. ఆప్షన్ 1. ఐ హోప్ దిస్ ఇస్ అండర్స్టాండబుల్. ఒకసారి ప్రాపర్గా స్లోగా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి. టెన్సెస్కి రిలేటెడ్ అయిన క్వశ్చన్ అన్న, రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. హీ కుడ్ నాట్ గెట్ అ జాబ్ డిస్పైట్ ఆఫ్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్. చాలా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ అతనికి జాబ్స్ రావట్లేదు అని చెప్పాలంటే డిస్పైట్ ఆఫ్ అని చూసిన వెంటనే నాకు ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. వై? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిస్పైట్ అనే వర్డ్ని యూజ్ చేస్తే డిస్పైట్ తర్వాత ఆఫ్ ప్రిపోజిషన్ రాదు. ఎందుకు రాదు అంటే ద వర్డ్ డిస్పైట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ టు ఇన్స్పైట్ ఆఫ్. డిస్పైట్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇన్స్పైట్ ఆఫ్. ఆల్రెడీ డిస్పైట్ అంటేనే ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ డిస్పైట్తో మళ్ళీ ఆఫ్ రాస్తే అది డబల్ యూసేజ్ అవుతుంది. ఓకేనా? సో ఇంగ్లీష్లో డిస్పైట్ అనే వర్డ్తో ఆఫ్ రాదు. దేంతో వస్తుంది అంటే ఇన్స్పైట్ అనే వర్డ్తో వస్తుంది. కరెక్ట్. ఓకేనా? సో క్వశ్చన్ చూసుకుంటే ఒకటి ఇక్కడ ఇన్స్పైట్ ఉంటేనే బాగుండు, లేకపోతే డిస్పైట్ రాయాలనుకుంటే ఇక్కడ ఆఫ్ లేకుండా బాగుండేది. అవునా? సో ప్రాబ్లం అయితే ఇక్కడ ఉంది అని చెప్పాలి అంటే మనం ఆప్షన్ 3 చెప్తాం. హీ కుడ్ నాట్ గెట్ అ జాబ్ డిస్పైట్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్. హీ కుడ్ నాట్ గెట్ హిస్ జాబ్ ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్. బోత్ ఆర్ కరెక్ట్. డిస్పైట్ అని చెప్పండి, ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పండి, బోత్ ఆర్ ఫైన్. ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3. లెట్స్ మూవ్ టు our next question. Despite, in spite of, you can consider that question as a preposition question.
ఓకేనా, ప్రిపోజిషన్ ఎర్రర్ ఉంది కాబట్టి, ఆర్ కంజంక్షన్ రిలేటెడ్ క్వశ్చన్. చలో, షీ స్పీక్స్ వెరీ హైలీ ఆఫ్ బ్రదర్ ఆఫ్ బోత్ హర్, సారీ బ్రదర్ కాదు ఇది, ఆఫ్ బోత్ హర్ డాటర్ ఇన్ లాస్. సో ఈవెన్ ఇఫ్ యూ నో ద బేసిక్ యూసేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద నౌన్స్, ద సింగులర్ ఫార్మ్స్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద నౌన్స్, యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. హౌ? చూడండి ఒకసారి, ఒకవేళ కనుక మీరు ఫాదర్ ఇన్ లా అని చెప్పాలి అంటే, ఒకళ్ళు అని చెప్పాలంటే మీరు అంటారు ఫాదర్ ఇన్ లా. ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మీరు దానికి ప్లూరల్ ఫామ్లో ఫాదర్ ఇన్ లాస్ రాయకండి, దిస్ ఈజ్ రాంగ్. ఇఫ్ యూ నో దిస్ పాయింట్ యూ విల్ బీ ఫైండింగ్ ది ఆన్సర్ ఇమీడియట్లీ, రైట్? సో ద ప్లూరల్ ఫామ్ ఈజ్ నాట్ ఫాదర్ ఇన్ లాస్. జరుగుతుంది చూడండి, ప్లూరల్ ఫామ్ ఫాదర్ ఇన్ లాస్ కాదు, మరి ప్లూరల్ ఫామ్ ఏంటి అంటే ఫాదర్స్ ఇన్ లా. ఎస్ హ్యాస్ టు బి అటాచ్డ్ హియర్. ఈజీ, ఐఎస్టీ అక్కడ పెట్టాలి. సో ఇప్పుడు చెప్పండి, మదర్ ఇన్ లా అనే వర్డ్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది? ఓకేనా, మదర్ ఇన్ లా అక్కడ ఇచ్చింది అదే కదా, నా డాటర్ ఇన్ లా ఉందా, అదే అర్థమండి, మరి టైం వేస్ట్ ఎందుకు. డాటర్ ఇన్ లా అనే వర్డ్కి ప్లూరల్ ఫామ్ ఏంటి? ఇప్పుడు చూసి ఆన్సర్ చేయండి మీరే. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ డాటర్ ఇన్ లా? డాటర్ ఇన్ లాకి ప్లూరల్ ఫామ్ అవుతుంది డాటర్ ఇన్ లాస్, అక్కడ అదే ఉంది. రాంగ్, మరి అది రాంగ్. ఏం పెట్టాలంటే డాటర్స్ ఇన్ లా. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది. డాటర్ ఇన్ లాస్ ఈజ్ రాంగ్, డాటర్స్ ఇన్ లా ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 2 కంటైన్స్ ఎర్రర్, ఆప్షన్ 2 కంటైన్స్ ఎర్రర్. ఇలా చేస్తాం. ద సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది కాంపౌండ్ నౌన్స్. ఇది మనం ఎక్కడ చదవాలి అంటే నౌన్స్ అనే టాపిక్లో ఉన్నాం, రైట్? చాలా సింపుల్ క్వశ్చన్ అనేది నేను చెప్తా, బేసిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13. హిస్ ఫాదర్ ఆస్క్డ్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ క్లాస్ టుమారో టామ్. సి, అసలు ఈ క్వశ్చన్లో ఏం చేయాలి అనేది మీకు డైరెక్షన్స్లో మెన్షన్ చేసేసి ఉంది, చదవండి ఒకసారి. In the questions given below, the sentences have been given in direct speech or indirect speech. From the given alternatives, choose the one which best expresses the given sentence in indirect or direct. Meaning ఏంటి? ఇచ్చిన స్టేట్మెంట్ డైరెక్ట్ స్పీచ్లో అయినా ఉండొచ్చు, ఇండైరెక్ట్ స్పీచ్లో అయినా ఉండొచ్చు. మీ జాబ్ ఏంటి అంటే డైరెక్ట్ ఇస్తే ఇండైరెక్ట్లో మార్చండి, ఇండైరెక్ట్ స్పీచ్ ఇస్తే డైరెక్ట్ స్పీచ్లోకి మార్చండి. యువర్ జాబ్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ద సెంటెన్స్. ఓకేనా? స్పీచ్ కన్వర్షన్ క్వశ్చన్ 1 మార్క్ డైరెక్ట్లీ. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని కూడా మీ అందరికీ తెలుసు. చలో, ఏ టాపిక్ అంటే దీన్ని మనం స్పీచెస్. సో ఎగ్జామినేషన్కి మీరు వెళ్ళే ముందు స్పీచెస్ టాపిక్ పైన కమాండ్ తెచ్చుకొని వెళ్ళండి. మార్క్స్ చాలా ఈజీగా ఈ టాపిక్ నుంచి వస్తాయి, అండ్ ఇది ఒక కంపల్సరీ టాపిక్. హిస్ ఫాదర్ ఆస్క్డ్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ క్లాస్ టుమారో. సో ఇప్పుడు చూస్తే ఇచ్చిన స్టేట్మెంట్లో ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, దాన్ని చూసి నేను చెప్తా. ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది డైరెక్ట్ స్పీచ్లో. సో ఆన్సర్ హ్యాస్ టు బీ గివెన్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. హిస్ ఫాదర్ ఆస్క్డ్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ క్లాస్ టుమారో చూసినప్పుడు డూ యూ హ్యావ్ కనిపిస్తుంది ఇక్కడ. డూ యూ హ్యావ్, ఎస్ ఆర్ నో? అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్లో మీకు హ్యావ్ కనిపిస్తుంది, ఎస్ ఆర్ నో, రైట్? అండ్ డూ ఫామ్ కూడా కనిపిస్తుంది. వాట్ అనే క్వశ్చన్ వర్డ్తో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ చదువుదాం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆన్సర్ హిస్ ఫాదర్ ఆస్క్డ్ అంటే ఎవరి ఫాదర్? టామ్స్ ఫాదర్ కాబట్టి మనం అంటాం టామ్స్ ఫాదర్. ఓకే, క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఆస్క్డ్. ఓకేనా? ఆ తర్వాత టామ్స్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ రావాలి కదా. హిమ్ అనే వర్డ్ లేని ఆప్షన్ ఇది, ఆప్షన్ 2 తీసేసేయండి ఫస్ట్. ఆబ్జెక్ట్ లేకుండా మనం ఆస్క్డ్ చెప్పలేము. ఆస్క్డ్ అనే వర్బ్కి ఆబ్జెక్ట్ కావాలి. టామ్స్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ వాట్ తర్వాత టుమారో ప్లేస్లో టుమారో. ఇది బాగాలేదు నాన్న, ఓకేనా? టుమారో ప్లేస్లో టుమారో ఎప్పుడు రాదు. కన్వర్షన్ చేసినప్పుడు టుమారో ప్లేస్లో నెక్స్ట్ డే రావాలి. ఇది రాంగ్. టుమారో ప్లేస్లో టుమారో రాదు, టుమారో ప్లేస్లో టుమారో రాదు, టుమారో ప్లేస్లో రావాలి ద నెక్స్ట్ డే. ఇక్కడ ఉంది నాన్న ద నెక్స్ట్ డే. టుమారో అనే కీవర్డ్ మారిపోవాలి. సో డైరెక్ట్ ఆన్సర్ టామ్స్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ వాట్ టైమ్ హీ హ్యాడ్ క్లాస్. ఇప్పుడు చూడండి, డూ యూ హ్యావ్ క్లాస్లో ఇక్కడ హ్యాస్ ఫామ్ వచ్చింది హ్యావ్ని మనం కన్వర్ట్ చేసినప్పుడు హ్యావ్ ప్లేస్లో ఆల్వేస్ రాస్తాం హ్యాడ్. నెక్స్ట్ స్టెప్ ఇదే పర్ఫామ్ చేయాలి, ఓకేనా? చూడండి ఇక్కడ, ఓకే, హ్యావ్ ప్లేస్లో హ్యాస్ వచ్చేది రాంగ్, ఓకేనా? వాజ్ రాదు, ఓకేనా? అండ్ చూస్తే అసలు ఇక్కడ ఏమీ లేదు, ఇది కూడా రాంగ్. సో అలా చూసిన ఆన్సర్ దొరుకుతుంది మీకు. హ్యావ్ ప్లేస్లో హ్యాడ్ రావాలి, టుమారో ప్లేస్లో ద నెక్స్ట్ డే. రెండు జరిగే ఒకటే ఒక ఆప్షన్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ 1. ఇది ఈజీ, ఓకేనా? చాలా ఈజీ. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14. The swallow asked the skylark, will we be able to, ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్లో will we be able to ఉండాలి, be ఉండాలి. Will we be able to shift the eggs from this tree by tomorrow? అగైన్ నేను సేమ్ లాజిక్ అప్లై చేస్తా. టుమారో కనిపిస్తే క్వశ్చన్లో ఆన్సర్లో టుమారో రాదు, ద నెక్స్ట్ డే రావాలి. బట్ ఇన్ ఆప్షన్ 1 ఐ సీ టుమారో, ఐ డోంట్ లైక్ దిస్, ఇది రాంగ్. ఆప్షన్ 1 తీసేస్తా. ఆప్షన్ 2 మరి నెక్స్ట్ డే. ఆప్షన్ 3 నెక్స్ట్ డే. బాగుంది. సో నెక్స్ట్ థింగ్ అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది, స్వాలో
ద స్వాలో ఆస్ ద స్కైలార్క్ విల్ వీ బీ ఏబుల్ టు కనిపించినప్పుడు క్వశ్చన్లో యాక్చువల్గా ఎండింగ్లో మనకు కనిపిస్తుంది ఒక క్వశ్చన్ మార్క్. అవునా, ఇక్కడ ఇచ్చింది ఒక ఇంట్రోగేటివ్ సెంటెన్స్. దట్ WH వర్డ్తో బిగిన్ కావట్లేదు. వాట్, వేర్, వెన్ ఇట్లాంటి వర్డ్స్ లేవు, విల్తో స్టార్ట్ అయింది. WH వర్డ్ లేదు అంటే ద గివెన్ క్వశ్చన్ ఈస్ యాక్చువల్లీ అన్ SR/No క్వశ్చన్. దీన్ని అంట మనం SR/No క్వశ్చన్. అండ్ ఈ SR/No క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఆల్వేస్ ఇండైరెక్ట్ స్పీచెస్ రాసేటప్పుడు మనం ఒక కంజంక్షన్ యూస్ చేస్తాం. ఆ కంజంక్షన్ అవుతుంది ఇఫ్ అయినా కావాలి, లేకపోతే కంజంక్షన్ అవుతుంది వెదర్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎన్ని ఆప్షన్స్లో మీకు ఇఫ్ కానీ వెదర్ కానీ కనిపిస్తుంది. వెదర్ ఉంది ఇక్కడ, ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది. వెదర్ ఉంది, వెదర్, వెదర్ అన్నిట్లో వెదర్ ఉంది. హ్యాపీ, 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 రైట్. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఎవర్ అ క్వశ్చన్ కంటైన్స్ అ వర్డ్ will always be converted to would in indirect speech. విల్ ప్లేస్లో ఆల్వేస్ కన్వర్షన్లో వుడ్ రావాలి. విల్ లాగా ఉండకూడదు. అంటే ఇక్కడ విల్ కనిపిస్తుంది రాంగ్. 2 ఎలిమినేషన్ అయిపోయాయి, 1, 3 వెళ్ళిపోయాయి. ఇప్పుడు చూస్తే దే వుడ్ హ్యావ్ బీన్ వస్తుంది. ఇక్కడ విల్ వి బీ వచ్చినప్పుడు బీ ఫామ్ మారదు. విల్ వుడ్ అయినాక వుడ్ తర్వాత బీనే రావాలి, కానీ హ్యావ్ బీన్ కొత్తగా రాదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. వుడ్ బీ రావాలి, వుడ్ తర్వాత బీ. ఇక్కడ కనిపిస్తుంది ఆన్సర్, అవునా. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4. స్మార్ట్ స్టూడెంట్స్కి ప్రాపర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి హింట్స్ సరిపోతాయి. హింట్స్ సరిపోతాయి, ఓకేనా. హింట్స్ అర్థం చేసుకుంటారు. మీనింగ్ ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ రాయాలి అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్ ద ఆన్సర్స్ మై డియర్. మీరు ఆన్సర్స్ రాయకూడదు. ఇండైరెక్ట్ స్పీచ్ ఆన్సర్స్ రావాలి అంటే ఎగ్జామినేషన్స్లో ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేషన్స్తో ఆన్సర్ చేసిన వాళ్ళకి ఆన్సర్స్ క్విక్గా వస్తాయి. హింట్ ఇస్తున్నా అర్థం చేసుకోండి ప్రిపరేషన్ ఎలా చేయాలి. ఫ్రీగా చదువుతున్నా కూడా నువ్వు ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తావు. హింట్స్ అర్థం చేసుకో, ఓకేనా. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ని ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చేయి. ఫాస్ట్ ఆన్సర్స్ వస్తాయి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 15 అన్న. ఓకే, మీరు పక్కా ఫుల్ మార్క్స్ కొడతారు. 15th క్వశ్చన్ చూస్తే వాయిస్ క్వశ్చన్ కనిపిస్తుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఒక స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్లో ఇస్తే దాన్ని కన్వర్ట్ చేయాలి ప్యాసివ్ వాయిస్లోకి. ప్యాసివ్ వాయిస్ ఇస్తే కన్వర్ట్ చేయాలి యాక్టివ్ వాయిస్లోకి. సో ఒకసారి చూద్దాం, ఓకేనా, ఏంటి మ్యాటర్. చలో, రైట్. Given sentence, the patient remembers his son taking him to the temple. Patient remembers his son taking him to the temple. Patient తర్వాత remembers అనేది ఒక స్టేటివ్ వర్బ్ లాగా కనిపిస్తుంది కాబట్టి రిమెంబర్ని సేమ్ అలా రాసుకుంటూ వెళ్దాం. మెయిన్ వర్బ్ ఇక్కడ ఉంది, టేకింగ్ హిమ్ టు టెంపుల్. తీసుకెళ్ళడం అసలు పని. తీసుకెళ్ళడం గుర్తుంది అనేది గుర్తుండడం అనేది ఒక స్టేట్ అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు చూస్తే ద పేషెంట్ రిమెంబర్స్ రిమైన్స్ సేమ్. ఇక్కడ దాకా సేమ్. ఏం గుర్తుంది అతనికి? టేకింగ్ హిమ్ టు ద టెంపుల్ కదా. టేకింగ్ అనే దాంట్లో ఐఎన్జీ ఫామ్ ఉంది కదా. ఐఎన్జీ ఫామ్ అంటే కంటిన్యూస్ టెన్స్ కదా. కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు నాన్న పక్కా మనం ఏ వర్డ్ యూస్ చేస్తామంటే బీయింగ్. ఏం యూస్ చేస్తాం? కరెక్ట్, షార్ట్ కట్ అన్న గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్ టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ వాడతాం. బీయింగ్ తర్వాత V3 వాడతాం. సో టేకింగ్ని రాస్తాం మనం బీయింగ్ టేకెన్ లాగా. ఇది ఎక్కడ ఉంది అదే ఆన్సర్, ఓకేనా. బీయింగ్ టేకెన్. సో ఆప్షన్ 1లో వాస్ టేకెన్, రాంగ్, ఓకేనా. ఆప్షన్ 2లో టేకెన్, రాంగ్, ఓకేనా. ద పేషెంట్ రిమెంబర్స్ హిమ్సెల్ఫ్, నో. ద పేషెంట్ రిమెంబర్స్ హిమ్సెల్ఫ్ కాదు, ద పేషెంట్ రిమెంబర్స్ బీయింగ్ టేకెన్. హిమ్సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ఫామ్ రాదు. డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ద పేషెంట్ రిమెంబర్స్ బీయింగ్ టేకెన్ టు ద హాస్పిటల్ బై హిస్ సన్. లుక్స్ అప్రోప్రియేట్, అస్టౌండింగ్, పర్ఫెక్ట్. అబ్సల్యూట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఓకేనా. సో ఒక షార్ట్ కట్ యూస్ చేసి ఆన్సర్ చేసాం. ప్లీజ్ టేక్ అ నోట్ ఆఫ్ ఇట్. ఇది చాలా ఈజీ అండి. కంటిన్యూస్ టెన్సెస్కి ఆన్సర్ బీయింగ్ ప్లస్ V3 రాస్తాం. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 16. మై cafe has been visited or revisited by many tourists. హ్యాస్ బీన్ రీవిజిటెడ్ కనిపించినప్పుడు ఆన్సర్లో పక్కా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాయాలని అర్థమవుతుంది. దట్ మీన్స్ ద ఆన్సర్ హ్యాస్ టు కంటైన్ హ్యాస్ రీవిజిటెడ్ ఆర్ హ్యావ్ రీవిజిటెడ్. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. సో ఆప్షన్స్లో డైరెక్ట్గా ఇక్కడ రీవిజిటెడ్ వస్తుంది, ఆప్షన్ 1 రాంగ్. ఆప్షన్ 2లో డిడ్ వస్తుంది, డిడ్ ఈజ్ రాంగ్. ఆప్షన్ 3లో హ్యావ్ రీవిజిటెడ్ బాగుంది. ఆప్షన్ 4లో హ్యాస్ వచ్చింది. ఉన్నది టూరిస్ట్ కాబట్టి టూరిస్ట్ సింగులర్ టర్మా ప్లూరల్ టర్మా? ప్లూరల్తో హ్యాస్ రాదు, ఓన్లీ ఏమొస్తుంది? హ్యావ్. ఆన్సర్లో హ్యావ్ రీవిజిటెడ్ రావాలి. సో హ్యాస్ రీవిజిటెడ్ కూడా రాంగ్, ఆప్షన్ 3. ప్రాపర్గా మళ్ళీ వెనక్కి వెళ్ళి రివైజ్ చేసుకుంటూ వినండి, ప్రాపర్గా అర్థమవుతుందన్న, ఓకేనా. మీకు నచ్చినన్ని సార్లు వినండి, ఇది ఫ్రీ, ఓకేనా. సో మీ ఇష్టం వచ్చినట్టు ఈ వీడియోని వాడుకోవచ్చు మీరు, ఓకేనా. చలో, వెరీ గుడ్ గైస్. ఈజీగా ఆన్సర్ ఇస్తాం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్. నేను క్వశ్చన్ నెంబర్ 17. లకీలీ ద మషీనరీ వాజ్ నాట్ యూస్డ్ బై దెమ్. ఇచ్చిన క్వశ్చన్లో ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ ఇది, యాక్టివ్ వాయిస్లో రాయాలి. వాజ్ నాట్ యూస్డ్ కనిపిస్తుంది అంటే వాజ్ యూస్డ్ నాట్ అనేది మధ్యలో కనుక ఎక్స్ట్రా వర్డ్ అనుకుంటే వాజ్ నాట్ యూస్డ్.
బై లుకింగ్ ఎట్ దిస్ ఐ సే వర్స్ ప్లేస్ యూస్డ్ అవుతుంది V3. వర్స్ ప్లస్ V3 వర్స్ ప్లస్ V3 వర్స్ ప్లస్ V3 అబ్జర్వ్ చేయండి. దీన్ని చూస్తే నేను చెప్తా ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాస్తేనే వర్ ప్లస్ V3 వస్తుంది. అంటే యాక్టివ్ వాయిస్ రాయాలి అంటే సింపుల్ పాస్ట్ యొక్క యాక్టివ్ స్ట్రక్చర్ వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే యూస్డ్ అనేది మెయిన్ వర్బ్లో వాడాలి అంటే ఓన్లీ యూస్డ్ అనేది కనిపించాలి ఆన్సర్స్లో. ఓకే, అది కూడా నెగటివ్ కాబట్టి మనం ఏం రాస్తామంటే డిడ్ నాట్ యూస్. ఏం రాస్తాం? డిడ్ నాట్ రాసి ఆ తర్వాత యూస్డ్లోంచి డి తీసేస్తాం, డిడ్ నాట్ యూస్ చేస్తాం. సో లకీలీ హ్యాడ్ నాట్ యూస్డ్ వచ్చే ఛాన్స్లో పాస్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ నాట్ యూస్ రాదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. డిడ్ నాట్ యూజ్డ్ రాదు, డిడ్ నాట్ యూజ్ రావాలి. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే గైస్, రెండింటిలో కూడా డిడ్ నాట్ యూజ్ ఉంది, ఒకటి రాంగ్ అని ఒకసారి అడగండి. సో లకీలీ దే డిడ్ నాట్. ఓకే, సో దెమ్ని తీసుకొచ్చి దే చేసి దే, ఇక్కడ ఆన్సర్లో మీరు డీని తీసేసేయండి, డి రాకూడదు పక్కా. దే డిడ్ నాట్ యూస్. ఎందుకు ఇది ఆన్సర్ కాదు లాస్ట్? ఎందుకంటే ఇక్కడ ఐ వచ్చింది. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? దెమ్ ప్లేస్లో రావాలి దే, అంటే ఐ వచ్చే ఛాన్స్, ఇది తీసేసేయండి. సో ఆన్సర్ ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 కాదు. ఆన్సర్ ఏం కావాలి? ఇంకా ఆప్షన్ 2 మోస్ట్ ప్రాబబ్లీ. బట్ ఇక్కడ డిడ్ నాట్ యూజ్డ్ రాయడం కూడా తప్పే. ఆన్సర్ అవుతుంది డిడ్ నాట్ యూస్. ఒకవేళ కనుక ఇట్లాంటి మిస్టేక్ ఉన్న ఆప్షన్ వస్తే ఎగ్జామ్లో ఒక ఫ్రీ మార్క్ యాడ్ చేస్తారు, మీ తప్పు కాదు, మీరు వరీ అవ్వకండి. ఓకే, చలో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చలో 18th, 19th, 20 క్వశ్చన్, 3 క్వశ్చన్స్లో కూడా 18 to 20 మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ద వర్డ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్. అంటే మీనింగ్ ఇచ్చిన వర్డ్స్కి మీరు సినానిమ్స్ చెప్పండి. ఫాస్ట్ చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 అన్న ఇచ్చిన వర్డ్ ఇన్అడ్వర్టెంట్. ఓకేనా, ఫస్ట్ స్పెల్లింగ్ చూసుకోండి, ఇన్అడ్వర్టెంట్. ఓకేనా, ఇన్అడ్వర్టెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ ఇన్అడ్వర్టెంట్. ఓకేనా, if I say that I did something inadvertently, that means I did that thing unintentionally. ఓకేనా, ఏదైనా కూడా మనం డెలిబరేట్గా చేయకపోతే, ఒకవేళ కావాలని కనుక ఏదైనా పని చేయకపోతే అన్ఇంటెన్షనల్గా జరిగిపోయిందని చెప్పాలి అంటే ఇన్అడ్వర్టెంట్లీ అంటాం. ఓకేనా, సో చూస్తే ఆన్సర్ ఏం కావాలి అంటే అన్ఇంటెన్షనల్. ఇంటెలిజెంట్ కాదు, ఇన్సేన్, మ్యాడ్. ఇన్సేన్ అంటే మీనింగ్ ఏంటి? మ్యాడ్. ఇది కాదు, థాట్లెస్, ఆలోచన లేకపోవడం కూడా కాదు. ఆన్సర్ unintentional. That's right. Next question. Barren. Barren is a beautiful word. This question has been asked many times in the exam. It's a repeated question. Barren lands and wait antamante fertility leni lands ni. We say the land is infertile. Saram leni land. Okay na? Saram lenidi. Saram leni నేల అని చెప్పాలి అంటే మనం అంటాం బ్యారెన్ ల్యాండ్స్. బ్యారెన్ ల్యాండ్స్ ఇలా గుర్తుపెట్టుకోండి, బ్యారెన్ ల్యాండ్స్. సో బ్యారెన్ అంటే సారం లేదు అంటే ఆన్సర్ మీనింగ్ ఏం కావాలంటే ఇన్ఫర్టైల్. ఆన్సర్ డైరెక్ట్గా పెట్టి ఇన్ఫర్టైల్. ఇన్సేన్ అంటే మ్యాడ్, ఇందుకే చెప్పారు. రఫ్ ల్యాండ్ కాదు, లష్ ల్యాండ్ కాదు. ఆన్సర్ ఏంటి అంటే ఇన్ఫర్టైల్ ల్యాండ్. ఈజీ. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అబ్స్టైన్. యూ నీడ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్కహాల్. యూజువల్గా గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ ఎక్కువగా ఇలా వస్తుంది. అబ్స్టైన్ అనే వర్డ్ వస్తే యూజువల్గా ప్రిపోజిషన్ క్వశ్చన్ వస్తుంది. అబ్స్టైన్తో ఫ్రమ్ రావాలి. వి సే అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్కహాల్, అబ్స్టైన్ ఫ్రమ్ నికోటిన్, అబ్స్టైన్ ఫ్రమ్ సిగరెట్స్, అబ్స్టైన్ ఫ్రమ్ డ్రగ్స్, ఇలా చెప్తాం అనమాట. ఓకేనా, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఒక చెడు అలవాటు నుంచి అని చెప్పాలంటే అబ్స్టైన్ వాడతాం నాన్న. ఇది చాలా ఈజీ, ప్రతి ఒక్కరికి కూడా ఈజీ. యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఇది అర్థమవుతుంది. అబ్స్టైన్ తర్వాత ఫ్రమ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఎనీవే, అబ్స్టైన్ అంటే టు కంట్రోల్ అవర్ సెల్స్. ఓకేనా, టు స్టే అవే ఫ్రమ్ సంథింగ్, టు స్టే అవే ఫ్రమ్ సంథింగ్, టు టేక్ అ రెజల్యూషన్ టు స్టే అవే ఫ్రమ్ సంథింగ్. దేనికైనా దూరంగా ఉండమని చెప్పేసి మనం రెజల్యూషన్ తీసుకోవడం, దాన్నే మనం అంటాం రీఫ్రైనింగ్. ఏమంటాం? అబ్స్టైన్ అన్న రిఫ్రైన్ అన్న కూడా సేమ్ సెన్స్. డైరెక్ట్ ఆన్సర్ పెట్టండి, రిఫ్రైన్. ఇన్సిస్ట్ సింప్లీ మీన్స్ టు ఫోర్స్ సమ్వన్ టు డూ సంథింగ్ ఆర్ ఆస్క్ అ పర్సన్ సీరియస్లీ టు డూ సంథింగ్, కన్సిడర్ డూయింగ్ సంథింగ్. ఇన్సిస్ట్ ఆన్ డూయింగ్ సంథింగ్, కంపల్సరీగా నువ్వు ఒక పని చేయాలని చెప్పడం. ఓకేనా, స్ట్రెస్ చేసేసి. పర్సిస్ట్ చేయడం అంటే కంటిన్యూస్గా చేయడం, రెసిస్ట్ అంటే దేనైనా అడ్డగించుకోవడం. సో ఆన్సర్ ఏంటి అంటే రీఫ్రైన్. అబ్స్టైన్కి ఆన్సర్ అవుతుంది రీఫ్రైన్ అన్న. ఓకే, సో వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. ఒకవేళ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. రైట్, ఇంగ్లీష్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు పక్కా ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు లాజిక్స్ తోటి. ఇది గుర్తుపెట్టుకోండి, అమీర్ సార్ మాట ఇది. మీరు 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు, నేర్చుకోగలరు. ఇంగ్లీష్ కష్టం కాదు, ఇంగ్లీష్ ఈజ్ ఈజీ. ఇది గుర్తుపెట్టుకోండి, నా మాటలు మీకు గుర్తు రావాలి. ఓకేనా, చలో మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ డే.